ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం సంభవించింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి శ్రీనివాసరావు ఎల్లారెడ్డి ఇంటి దగ్గర మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఆయనకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుస్తున్నాయి? అసలు రవి ప్రస్తుతం ఆయన ఎప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు? ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? అసలు కారులో ఎంతమంది ఉన్నారు? దేవి, ప్రస్తుతం మనం శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్లోనే 302 ఫ్లాట్లో ఉంటున్నాడు శ్రీనివాసరావు. అయితే ఆ కార్ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం ప్రమాదానికి గురైనటువంటి కార్ నెంబర్ TS09FT 6662 అనే దాంతో నెంబర్తో ఉంది. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా చూస్తే శ్రీనివాసరావు 302 అని తెలుస్తుంది. ఇతను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో తన భార్య ఉంది, కూతురు ఉన్నారు. ప్రస్తుతం భార్యకు ఈ విషయం ఇంకా తెలియదు, కేవలం కూతురుకు మాత్రమే తెలుసు. కూతురుకు తెలిసినా కూడా ఇంట్లో ఉన్నటువంటి టీవీని ఆఫ్ చేసినట్లుగా తెలుస్తుంది. తల్లికి ఎక్కడ విషయం తెలియకుండా అపార్ట్మెంట్ వాసులంతా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఎందుకంటే తను కాస్త అనారోగ్యంతో కూడా ఉన్నారని తెలుస్తుంది. అందులోనూ కాస్త సీనియర్ సిటిజన్ కాబట్టి తనకి ఇప్పుడే ఈ విషయం చేరవేయొద్దు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 302 మనం చూస్తున్నాం, డి శ్రీనివాసరావు అనే నేమ్తో ఉంది. ఈ 302 ఫ్లాట్లోనే వీళ్ళు ఉంటున్నారు. అయితే అక్కడ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి అతనా కాదా అనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వాచ్మెన్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ 302లోనే ఉంటారా? మేడం గారు, పాప గారు సారే ఉంటారండి. ముగ్గురే ఉంటారు. సార్ వెళ్ళి వారం రోజులు అవుతుంది. నేనే కూరగాయలు అవన్నీ వెనకే పెట్టాను డిక్కీలో. నాకు ఇందాక ఒక అర్ధ గంట ముందే తెలిసింది 6 ఉన్నారని. అందులో అంటే సార్ ఎక్కడికి వెళ్తున్నట్టు చెప్పాడు ఆ రోజు? నాకేం చెప్పరండి. అడ్వకేట్ కదా, నాకేం వారం అవుతుంది. వారం 10 రోజుల దాకా అవుతుంది. సార్ ఒక్కరే వెళ్ళారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం చెప్పలేదు? మాకేం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు. వెళ్ళారు. నేనైతే కూరగాయలు వెనకాల డిక్కీలు పెట్టేస్తాను, ఎప్పుడు పెడతాను. అలా ఎప్పుడైనా వెళ్తా ఉంటారా అట్లా అన్ని డేస్ పాటు? వెళ్తానే ఉంటాను. ఫ్యామిలీతో వెళ్తారా? లేదు, సింగిల్గా వెళ్తారు. ఒక్కళ్ళు వెళ్తున్నారు సార్. అంటే ఇట్లా 6 రోజుల పాటు వెళ్తున్నప్పుడు కూరగాయలు తీసుకొని పోవాల్సిన అవసరం ఏముంటది? అంటే తను ఎక్కడ వెళ్తా ఉంటారు రెగ్యులర్ గా? అటు సైడ్ ఏపీ సైడ్ 3 నెలలు అవుతుంది. నేను వచ్చి 3 నెలలు అవుతుంది. నాకేం తెలియదు. అంటే ప్రస్తుతం ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఎన్టీఆర్ జిల్లాలో కదా, అటు సైడ్ గతంలో ఎప్పుడైనా వెళ్ళడం ఎన్టీఆర్ జిల్లా వైపు అట్లా ఏమన్నా తెలుసు? నేను వచ్చి 3 నెలలు అవుతాను సార్. నేను కొత్తగా వచ్చాను. నేనైతే ఒకసారి పెట్టాను కూరగాయలు అంతే. ఇప్పుడు సార్ వెళ్ళేటప్పుడు? సార్ వెళ్ళేటప్పుడు పెట్టాను అంతే. అంటే నువ్వు లాస్ట్ గా చూసింది కూడా అదే? ఏ రోజు, ఏ టైంలో? ఉదయం 11 అంటే ఆ రోజుల క్రితం, అంటే 5వ తేదీన అలా చూసి ఉంటాం. అవును. ఇప్పుడు ఉదయం ఎప్పుడు వెళ్ళారు? ఉదయం 10 గంటలకల్లా వెళ్ళారు సార్. అంటే వెళ్ళేటప్పుడు సార్ భార్య కూతురు కూడా కిందికి వచ్చారా? రాలే సార్ ఒక్కళ్ళే వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు ఇన్సిడెంట్ నీకు ఎప్పుడు తెలిసింది? ప్రమాదం జరిగి ఒక అర్ధ గంట ముందు తెలిసింది. సార్ వాళ్ళ ఇంట్లో తెలుసా? నేను వెళ్ళాను. అది ఎవరు అబ్బాయిలు వచ్చి 2 వచ్చారు. ఇట్లా సార్కి ఇట్లా అయిందని చెప్పితే పైకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి చెప్పేసి మేడంకి కూడా తెలిసిందా? సార్ వాళ్ళ వైఫ్ కి కూడా? నేను వాళ్ళని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక వాళ్ళు చెప్పారు అట్లా. ఏం చేస్తుంటారు? వైఫ్ ఏమైనా ఎంప్లాయ్ లేకపోతే హౌస్ వైఫ్? ఇంట్లోనే ఉంటారు మేడం గారు. కూతురు చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. చిన్న వయసు 15 సంవత్సరాలు అట్లా ఉంటాయి. నేనే ట్యూషన్కి తీసుకొస్తా ఉంటాను. అట్లా జరిగింది. సో కోర్టుకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు? వెళ్తారు సార్, వెళ్తారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చెప్తున్నటువంటి ప్రకారం శ్రీనివాసరావు ఇక్కడ నుంచి బయలుదేరి 6 రోజులైందని చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారనే విషయం తనకు తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ అలా ఒక 2-3 రోజుల పాటు 4-5 రోజుల పాటు వెళ్తూ ఉంటారని చెప్తున్నాడు. వెళ్ళేటటువంటి క్రమంలో కార్ డిక్కీలో కూరగాయలు కూడా తానే పెట్టానని చెప్తున్నారు వాచ్మెన్. మరి ఎన్టీఆర్ జిల్లాకు వెళ్తున్నాడు అనే విషయం మాత్రం తనకు తెలియదు అని చెప్తున్నాడు. ఎవరో 2 కుర్రాళ్ళు వచ్చారు, ఇలా ప్రమాదానికి గురైంది, ఇంట్లో చెప్పాలి అంటే పైన ఫ్లాట్ వరకు తానే తీసుకుని వెళ్ళాలని చెప్తున్నారు. శ్రీనివాసరావు భార్య కూడా ప్రస్తుతం ఈ విషయం తెలిసినట్లుగా తెలుస్తుంది. కూతురు కూడా స్కూల్ స్టేజ్లో ఉంది, స్కూల్కి వెళ్తుంది రెగ్యులర్గా అని చెప్తున్నారు. సో మరి అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఇందాక కొంతమంది ఏకంగా 6 మంది ఉన్నారనేసరికి ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. వెళ్ళేటప్పుడు సార్ మాత్రం వెళ్ళారు, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా బంధువులు ఉన్నారేమో అని చెప్పి భావించి కాస్త ప్యానిక్ గురైనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్లకు కార్ నెంబర్ ఆధారంగా లేకపోతే టీవీలో వచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భార్య కూతురికి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ విషయం తెలిసింది. ఎవరో 2 యువకులు వచ్చి చెప్పారని చెప్తా ఉన్నారు. మరి ఎగ్జాక్ట్గా సార్ వెళ్లే ముందు కూడా తనే కూరగాయలు పెట్టానని చెప్తున్నారు, కానీ అలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడనే విషయం మాత్రం తనకు తెలియదు అని చెప్తా ఉన్నారు.
ఓకే రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం 302 ఏదైతే ఉందో బి శ్రీనివాసరావు ఇదే అపార్ట్మెంట్లో 302 ఫ్లాట్లోనే ఉంటున్నారు. కొద్దిసేపటి క్రితం వాచ్మెన్ కూడా మనతో మాట్లాడాడు, చెప్తా అన్నాడు శ్రీనివాసరావు ఈ నెల 5వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఉదయం 11 గంటలకు వెళ్ళేటటువంటి టైంలో కార్ డిక్కీలో తనే కూరగాయలు పెట్టానని చెప్తున్నాడు. అయితే ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం చెప్పలేదు. దాదాపు వెళ్ళి 6 రోజులు అవుతుంది. అలా సాధారణంగా వెళ్తూ ఉంటాడు, నెలలో 1-2 సార్లు, అప్పుడప్పుడు 2-3 రోజులు 4-5 రోజుల పాటు వెళ్తూ ఉంటాడు. అదే మాదిరిగా వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడికి అనేది నేను అడగలేదు అని చెప్తున్నారు. సో ఇందాక ప్రమాదం జరిగిన తర్వాత ఎవరో 2 యువకులు వచ్చారు, ఇలా మీ దగ్గర ఉండేటటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తికి కార్ యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, ఆ విషయం తెలియజేయాలి అనే చెప్పినట్లుగా తెలుస్తుంది. వెంటనే ఆ వాచ్మెన్ పైన ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్లాడు. ఫ్లాట్లో భార్య కూతురు మాత్రమే ఉంటున్నారు. కూతురు స్కూల్ స్టేజ్లో ఉంది, స్కూల్ చదువుతోంది. భార్య ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటుంది. ఇప్పటికే ఆ విషయం వాళ్ళకి తెలుసు. ముందుగా కూతురుకి తెలిసినా కూడా ఈ విషయం తల్లికి చెప్పకుండా ఉండే విధంగా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే కాస్త అనారోగ్యంతో ఉండడం లేకపోతే ప్యానిక్కి గురే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కూతురు చెప్పకుండా ఉంది. కానీ ఎవరో 2 యువకులు రావడంతోనే వాచ్మెన్ కూడా కాస్త భయాందోళనకు గురయ్యాడు. కారులో 6 ఉన్నట్లుగా కొన్ని వార్తలు కూడా రావడంతో ఎవరైనా కుటుంబ సభ్యులంతా ఉన్నారేమో అని చెప్పి కూడా తను వెంటనే 2 యువకుల్ని తీసుకొని వెళ్ళానని చెప్తున్నాడు. హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు మాత్రం 5వ తేదీన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయం మాత్రం వాచ్మెన్కి తెలియదని చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులకు తెలిసే ఉంటుంది, రిటర్న్ వచ్చేప్పుడు కూడా కాల్ చేసి ఉంటారు, నేను బయలుదేరి ఉన్నాను అని చెప్పి. మనం చూసాం కీసరా దగ్గర జరిగినటువంటి ఘోర ప్రమాదం, మొత్తం కారంతా నుజ్జుగా అయిపోవడం, దాదాపు కొన్ని 2-3 గంటల పాటు శ్రమించి ఆ ట్యాంకర్ను తీయడానికి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా శ్రమించాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులకు తెలిసి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఇప్పుడిప్పుడే ఆ ఫ్లాట్కు చేరుకుంటున్నారు. వాళ్ళని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవి, ఎవరైనా బంధువులు కానీ లేదంటే మీరు ఫ్లాట్లోకి వెళ్ళే వెసులుబాటు ఉందా? అసలు ఆయన ఏ పని నిమిత్తం వెళ్ళారు అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకు తెలిసే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశాం, కానీ కేవలం కూతురు తల్లి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే చాలా ప్యానికి గురవుతున్నారు కాబట్టి ఎవరు వెళ్ళకండి అని చెప్పి కిందనే వారిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోలేదు. సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఈ విషయం తెలిసి ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాచ్మెన్ చెప్తున్న ప్రకారం ఎవరో 2 యువకులు వచ్చారు, వాళ్ళు పోలీసులు ఏమో కూడా మాకు ఎగ్జాక్ట్గా తెలియదు అని చెప్తున్నారు. అంటే వచ్చినటువంటి వాళ్ళు బంధువులు అవ్వకపోయి ఉండొచ్చు. ఇన్ కేసు బంధువులు అయితే ఇమీడియట్గా ఇంట్లో ఉన్నటువంటి 2, అందులోనూ స్కూల్ స్టేజ్లో ఉన్నటువంటి పాప ఉంది, భార్య ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి ఈ విషయాన్ని చెప్పి వాళ్ళను ఇబ్బందికి గురి చేయరు, ప్యానిక్కి గురి చేసే అవకాశం ఉండదు. కానీ వచ్చినటువంటి 2 యువకులు ఒకవేళ పోలీస్ అయి ఉండొచ్చు, అందుకే నేను పైదాకా తీసుకొని వెళ్ళాను అని చెప్పి వాచ్మెన్ చెప్తున్నాడు. మరి 6 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి ఈ రోజు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఇప్పటికే ఇంట్లో వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పుంటారు, నేను బయలుదేరాను, పలానా టైంకి హైదరాబాద్ రీచ్ అవుతాను అని చెప్పి కూడా. మరి ఎక్కడికి వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. నెలకు 2-3 సార్లు అలా వెళ్తుంటాడని కూడా వాచ్మెన్ చెప్తా ఉన్నాడు. 1-2-3 సార్లు 2-3 రోజుల పాటు వెళ్తూ ఉంటాడు, 4-5 రోజుల పాటు వెళ్తూ ఉంటాడు. ఈసారి ఏకంగా 5వ తేదీన వెళ్ళాడు, అంటే ఈ రోజుకి దాదాపు 6 రోజులు కావస్తుంది. సో ఎన్టీఆర్ జిల్లాకు వెళ్ళాడనే విషయం తనకు తెలియదు, కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటన జరిగిన ప్రదేశాన్ని బట్టి సార్ అక్కడికి వెళ్ళాడని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిందని వాచ్మెన్ చెప్తున్నాడు. సో పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఇన్ కేసు వాళ్ళిద్దరూ ఇప్పటికే తీవ్ర వేదనలో ఉన్నారు. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడ్వకేట్స్ సంబంధించినటువంటి శ్రీనివాస్ రావుకు సంబంధించినటువంటి స్నేహితులంతా కూడా కాల్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు 2 తల్లి బిడ్డ ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రవి సార్, ఈ 302లో ఉండే శ్రీనివాసరావు తెలుసా? నరసింహారావు అయితే తెలుసు, పరిచయం. ఆయనే ప్రెసిడెంట్, పైన ఉన్నారనుకుంటారు, మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూశారు సార్ తనను చివరిగా? నేను కొత్తగా వచ్చానండి, నేను రీసెంట్గా చూడండి, నేను బయటికి రాలే అసలు. నేను బయటకు వచ్చాను, నాకు పెద్ద చనువు కూడా లేదు. కలిసారా ఇప్పటివరకు? ఎప్పుడైనా లేదు. థ్యాంక్ యూ. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడే తెలుసు. తను కూడా ఇప్పుడు వచ్చినటువంటి టైంలో నేను అపార్ట్మెంట్కు కొత్తగా వచ్చాను అనే విషయాన్ని చెప్తున్నారు. కేవలం వాచ్మెన్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగతా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కిందకి దిగట్లేదు. పైన వాళ్ళ ఫ్లాట్కు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఫ్లాట్ కూడా ఇంకా క్లోజ్గా ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం వాచ్మెన్ మాత్రమే ఇక్కడ ఉండి పైకి ఎవరిని రానివద్దు అన్నారు అనే విషయాన్ని మాత్రం చెప్తా ఉన్నాడు. కేవలం తల్లి కూతురు మాత్రమే ఉన్నారు. ఇంకెవరైనా బంధువులు కనుక వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఆలస్యంగా తెలిసింది. మనం ప్రమాదం జరిగిన తర్వాత కూడా మొత్తంగా నుజ్జు అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్ ఆధారంగా ఇమ్మీడియట్గా డీటెయిల్స్ మనం ట్రేస్ చేయగలిగాం. లేకపోతే నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా కనపడనటువంటి స్థితిలో ఉంటే ప్రమాదం జరిగినటువంటి స్పాట్లో ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. మొత్తం కారంతా నుజ్జు అయిపోయింది. లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో. సరే, 302 శ్రీనివాసరావు ఏమైనా? సరే అది కరెక్టే లేదు.
మీకు తెలుసా మీరు ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు? లేదు, నేను క్లర్క్ నా ఆఫీస్ ఇక్కడ సో ఇంకా ఎవరు చాలా మంది బంధువులకు ఇంకా తెలియాల్సి ఉంది, ఎందుకంటే మనం నెంబర్ ప్లేట్ ఆధారంగా ట్రేస్ చేయడం, అందులో ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావా కాదా అనేది కన్ఫర్మేషన్ కూడా అవ్వకముందు అడ్రస్ తెలిసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు అని తెలిసిన తర్వాతనే, వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిన తర్వాతనే చాలా మందికి కేవలం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పటివరకు తెలిసింది. బంధువులకు ఎవరికైనా తెలిసిన తర్వాత నియర్ బై ఉన్నటువంటి వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. దేవి. ఆల్ రైట్ రవి. క్యూరియస్ ఆన్ లుకర్స్ చాలా మంది ఉన్నారు. అదేవిధంగా వెహికల్స్ కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర వెహికల్స్ కూడా ఆగి ఉన్నాయి. సో వెహికల్స్ క్లియర్ చేస్తున్నాము. సో ఒక్కరే ఉండడం అనేది కొంత మనము ఊపిరి తీసుకోవాల్సిన అంశము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన మొడ్డూరు శ్రీనివాసరావు గారు చాలా మంచి న్యాయవాది, పేరున్న వ్యక్తి అని చెప్పి చాలా సహృదయాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు. చాలా విచారకరం. ఏమన్నప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సంతాపం. త్వరలోనే ఇదంతా క్లియర్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసేసి బాడీని వారి కుటుంబ సభ్యులు చూడడం జరుగుతుంది. ఆయన ఎక్కడ నేటివ్ ఎక్కడ అండి? ముగ్గురు హైదరాబాద్. ఆయన ఏంటంటే బట్టి మనకు ఉన్నదాన్ని బట్టి హైదరాబాద్లో అడ్రస్ వస్తూ ఉంది. సో ఈయన 356కి ఇబ్బందిపట్నం క్రాస్లో ఆయన ఇదైనారు. ఫోటో కూడా న్యాచురేట్ నుంచి ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. ఫోటో ఆయన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. ఆయన వచ్చేసి అడ్రస్సు ఈ ఎల్లారెడ్డి కూడా మోతి ఎన్క్లేవ్, ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్ అనే అడ్రస్ ఉంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరే ప్రయాణిస్తున్నట్టు వారు కూడా ధృవీకరించారు. త్వరలోనే పోస్ట్ మార్టం చేసి బాడీని వారికి. ప్రమాదం ఎలా జరిగింది సార్? అదే అండి, ఒక ట్యాంకర్ బ్యాలెన్స్ కోల్పోయి ట్యాంకర్ దురదృష్టవశాత్తు కారు మీద పడింది. మీరు చూశారు అక్కడ కేసర్ టోల్ గేట్లో ఒక లేన్లో ఈ కారు పోతుంది, పక్క లేన్లో వచ్చేసేసి ఈ ట్యాంకర్ పోతుంది. ట్యాంకరు దీని మీద అదుపు తప్పి ట్యాంకర్ దీని మీద పడడం జరిగింది. తెలంగాణ